ఉదిత సూర్యస్య నిరంహస పిబుత నిరవజ్యాత్. ఓ కిరణములారా, మీ లోపల నిందనీయమైనటువంటి పాపాలేమీ మీకుండవు. మా పాపాలని మీరు తొలగించండి. పిపురుత అంతేనా? మీ అందరితో పాటు ఎవరు వస్తారో తెలుసునా? అంటే వరుణదేవుడు ఉన్నాడు, అలాగే ఉషస్సు ఉంది, అంతేకాదు సూర్యుడు ఉన్నాడు, అఘమర్షణ ఋషుడు అని ఉన్నారు. అంటే పాపాలు తొలగించడం కోసం బ్రహ్మగారు కొంతమందిని పనిగట్టుకు పెట్టాడనమాట. అంటే మనం చూడండి, గేటు కాపలా కాసేవాళ్ళు మరొకళ్ళు ఉంటారు. కానీ మనకి తెలియకుండానే రహస్యంగా కొంతమంది తిరుగుతూ ఉంటారు. అంటే మనం ఎక్కడైనా పొరపాటు చేస్తున్నావా అని చెప్పి గృహరక్షకులు అలాగా అఘమర్షణ ఋషులు అని ఏర్పాటు చేశాడు. వాళ్ళు కూడా నీళ్ల దగ్గర ఉంటారు. అది విశేషం. ఇక్కడ ఒక చిన్న చమత్కారం చెప్పాలి మీకు. మనకి కేరళ దేశంలో ఆడవాళ్ళంతా కూడా చీరలు కట్టుకోరు, పంచలా కట్టుకుంటారు, లుంగీలా కట్టుకుంటారు. మరి అదేమిటండి? అది ఫ్యాషన్ అనుకుంటాం మనం. కాదు, అక్కడ జలప్రవాహాలు ఎక్కువ. జలప్రవాహాలు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ చీరలు కట్టుకుంటే అవి దాన యాతన అవుతుంది. అందుకని వాళ్ళు లుంగీల్లా కట్టుకుని మడత పెట్టి పైకి సర్దుకుని దాటేటప్పుడు మాత్రం అలా మడత పెట్టుకుంటారు, దిగిన తర్వాత తీసేస్తారు. అప్పుడు మీకు వచ్చే అనుమానం మాకు తెలుసును. దానికోసం విధానం ఉంది. ఆడవాళ్ళు దాటడం కోసం ప్రత్యేకించి కొన్ని రేవులు ఉంచేవారు. ఆ రేవుకి 1 కిలోమీటర్ దూరంలో మగవాళ్ళని కాపలా పెట్టేవారు. అంచేత ఆ రేవు దగ్గరికి వెళ్ళాలంటే ఆడవాళ్ళు మాత్రమే వెళ్ళాలి, మగవాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు, నియమాలుండేవి. ఇది ఒకప్పుడు చలనచిత్ర సీమలో ఇలాంటి కథలు వచ్చాయి, చాలామందికి తెలియదు. ఇది అర్థం. అలాగే సూర్యుడు ఉషస్సు వీళ్ళ గాథే. ఇది ఎవరంటే ఎഴുത്തച്ഛన్ అని మలయాళ కవి భాగవతం చెప్తూ ఒక చోట ఈ వర్ణన చేస్తాడు ఆయన.